తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ. ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా కొన్ని కీలక మార్పులు తెచ్చినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రౌడీ షీటర్ల విషయం ప్రస్తావిస్తూ చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేకించి తెనాలిలో రౌడీ అనే పదం వినపడకుండా, కార్యకలాపాలు జరగకుండా కఠినతరంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలని నిర్వహించే వారిపై పీడీ యాక్టు పెట్టడానికి నగర బహిష్కరణ కూడా వెనకాడబోమని హెచ్చరించారు. తెనాల్లో ఆకస్మికంగా సతీష్ కుమార్ ప్రత్యేక పోలీసు బృందంతో కలిసి పలువురు రౌడీ షీటర్లు ఇళ్లకు వెళ్ళి మరీ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రౌడీ షీటర్ల కదలికల గురించి, వారు కౌన్సిలింగ్కు హాజరవుతున్నారా లేదా తదితర అంశాల గురించి స్వయాన విచారించారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో నాదరపేట, చెండావూరు తదితర ప్రాంతాల్లో రౌడీ ఎలిమెంట్స్ను, ట్రబుల్ మాంగర్స్ను పరిశీలించనున్నట్లు వివరించారు. ఇప్పటికే సమాచారం ఉందన్నారు. అందరూ గుడ్ ఈవినింగ్. ఈరోజు తెనాలి 2 టౌన్ 3 టౌన్ లిమిట్స్లో రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ ప్రాపర్గా జరుగుతుందా, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్స్ కౌన్సిలింగ్ వస్తున్నారా, వాళ్ళు ఎలాగ బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో పాటు రౌడీ షీటర్స్ వాళ్ళ ఇంటికి అలాగా వెళ్ళి రివ్యూ చేయడము, ఆ ఏరియా ప్రజలతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇందులో ఈరోజు చూసామంటే 3 టౌన్లో పాండురంగాపేట, ఎడ్లలింగయ్య కాలనీ, తర్వాత ఈ గంగణంపేట, దెన్ 2 టౌన్లో కూడా మన ఐతానగర్, సో దాన్ని కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 టౌన్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్లో మళ్ళీ 1 టౌన్ కూడా చేయాలి. సో ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళు అందరూ కూడా మన కౌన్సిలింగ్ రెగ్యులర్గా రావడము, వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి నేరాల్లో పాల్గొకుండా ఉండడము అనేది ఆ ఉద్దేశంతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో 3 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ సో వాళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన పోలీస్ తరపు నుంచి క్లోజ్ మానిటరింగ్ ఎలా ఉందన్నది కొన్ని అర్థమైంది. చిన్న చిన్న విషయాలు గతంలో జరగడం, అంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు, సో రౌడీ షీటర్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. దాని తర్వాత మనం కొన్ని ఫోకస్డ్గా తెనాలిలో కొన్ని ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్ళాము. కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్పెషల్లీ తెనాలిలో రౌడీజం కానీ, రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వాళ్ళ అసోసియేట్స్ కానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం లేదు. ఇది రైట్ ప్లేస్ కూడా కాదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము.